26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పరస్పరం ఇళ్ల ముట్టడి ప్రకటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీల అమలుపై నిలదీదకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకాపూర్లో ఇల్లు ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం టీవీ9 ఎక్స్క్లూజివ్ దృశ్యాలని కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దీనికి కౌంటర్ గా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇల్లు ముట్టడికి బీజేపీ నేతలు కూడా ప్రకటించారు. దీంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుండా బీజేపీపై దౌర్జన్యమా అంటూ బీజేపీ కూడా మండిపడుతోంది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఖచ్చితంగా సమాధానం ఇస్తాను అంటూ రాకేష్ రెడ్డి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అలాగే బీజేపీకి కూడా కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదయం అటు వినయ్ రెడ్డిని ఇటు రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శాంతియుతంగా చర్చకు సై అంటున్నా పోలీసులు ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఆయన. మీరు ఏదన్నా ప్రశ్నించండి, ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్తాను. కూర్చోండి, మాట్లాడదాం. పోలీసు మిత్రులకు కూడా చెప్తున్నాను, దయచేసి అధికారం ఒకరి శాశ్వతం కాదు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రశ్నిస్తే గొంతు నొక్కడం ఇది న్యాయం కాదు. నా స్థాయి నాయకులు నిజామాబాద్లో ఉన్నారు, ఒకే ఒక్కరు ఎలక్ట్ అయిన వాళ్ళు సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు. మూడోది గౌరవనీయ మంత్రులు. ఎవరైనా రండి దయచేసి. మనం మీరేం చెప్పిండ్రు, మీరేం చేసిండ్రు, నేనేం చెప్పినా, నేనేం చేసినా ప్రజల తీర్పుకు వదిలేద్దాం. నేనేమంటున్నాను, నిరుద్యోగులు ఎందుకు సావాలని అంటున్నాను. వాళ్ళని మీరు పెంచారా, వాళ్ళని మీరు అన్నారా? లేదు. వాళ్ళ తాతలు నీలాగా పూరీలు చేసే కెపాసిటీ లేదు. నువ్వులాగా ఈ రకంగా అసహించుకోవటము, నిరుద్యోగులను అసహించుకోవటము, రైతులను అసహించుకోవటము, అన్ని వర్గాలను మోసం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా మనం చర్చలకు వద్దాం. మీ ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసింది, అన్నిటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నాం. సత్యనారాయణ గౌడ్ గారు గౌడు పెట్టుకున్నంత మాత్రాన మహేష్ కుమార్ గౌడ్ ఏజెంట్ కాకండి. పోలీసు యూనిఫామ్ గమనించండి. సివి ఆనంద్ గారు చూడండి, మీ పోలీస్ యూనిఫామ్ ఏ రకంగా దౌర్జన్యం చేస్తుంది. ఒక ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని ఏ రకంగా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.